తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగముల యందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ఆమేన్. సృష్టికి కర్తవైన తండ్రి, సర్వమానవాళి రక్షణకర్తవైన తండ్రి, హృదయ సింహాసన భక్తుల హృదయ సింహాసన ఆశీర్వదించిన పరిశుద్ధాత్మ తండ్రి, వందనములు స్తోత్రములు నాయన. మీ కృప చేత మీ దయ చేత దేవామీర్యం దేవదాసయ్య గారికి 1938వ సంవత్సరమున జనవరి 31వ తారీఖున నాయన ఆకాశములో బంగారపు ఛాయతో బండి చక్రవంత సైజులో తెలుగులో బైబిల్ మిషన్ అని వ్రాసి చూపించి దేవదాసయ్య గారికి అందించిన ప్రభువా మీకు కృతజ్ఞతలు స్తోత్రములు. ఆనాటి నుండి ఈ 2025వ సంవత్సరం జనవరి నెల 31వ తారీఖు ఈ రోజు వరకు మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ను నాయన నా తండ్రి ఆగకుండా కొనసాగించిన ప్రభువా మీ స్తోత్రం. గాలి ఎంతవరకు వ్యాపించునో అంతవరకు బైబిల్ మిషను వ్యాపించునని దేవదాసయ్య గారి ద్వారా నాయన తెలియపరిచిన ప్రభువా మీ స్తోత్రములు. ఈ ఏర్పాటు బైబిల్ మిషన్ బయలుపరిచినటువంటి ఈ సమయమును ప్రభువా మరి మేము పండుగగా ఈరోజు మీ సన్నిధిలో మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు మా హృదయపూర్వకంగా మిమ్మల్ని మహిమపరచుటకు ఘనపరచుటకు నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి స్తుతిస్తూ పెళ్లి కుమారుగారాన్ని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కూటమంతటి ద్వారా మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందినట్లుగా మీరుండి మహిమ పొందమని సాతానీయమైన ప్రతి కార్యమును యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో బంధిస్తున్నారు. త్వరగా రానయ్యున్న మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ప్రాణప్రియుడైన యేసు నామములో స్తుతులు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన పాడుదము. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. బైబిలు మిషను నీవే బయలుపరచియున్నావు, బైబిలు మిషను నీవే బయలుపరచియున్నావు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే పోషించెదవు. రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు.
నీవే స్థాపించితివి, నీవే నడిపించెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే కనబడెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే మాట్లాడెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే కనబడెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే వాకిచ్చెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే దీవించెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే తప్పు చూపెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే సవరించెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే క్రమపరచెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే నేర్పించెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. రక్షక, నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే నేర్పించెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే ప్రబలపరచెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే జనులను పిలిచెదవు రక్షక. నా వందనాలు శ్రీ రక్షక, నా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే మహిమ చూపెదవు
రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే కొట్లు విప్పెదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే తనమిచ్చెదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే ఆత్మనిచ్చెదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే భాష నేర్పెదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే వరమునిచ్చెదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే బలపరచెదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే ధరుడు త్రిప్పెదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే నిలువబెట్టుదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే జయమిచ్చెదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీవే స్థాపించితివి నీవే కొంచుకొని పోయదవు రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు నీకును నీ మిషనుకును నిత్యమును జయము జయము రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు త్రియేక దేవునికి స్తుతి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉండునట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. దైవలక్ష్ముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగచేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో
కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. ఆమేన్. సైతాను ఎదిరించిన స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవల్లని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిశ్శత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. ఓ దయ్యములారా, మీరు విశ్వాసుల మీద బాణములు వేయినప్పుడు వారు కూడా మీ మీద బాణములు వేయుదురు. కాబట్టి మీకు ఎల్లప్పుడూ తెరిపిలేని బాణములు మీరు తప్పించుకొనలేరు. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టము లేదు గనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. సైతాను ఎదిరించు పద్యం. ఓ సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడెల్లా రాతలో పడిన శిక్షలు పైబడు నీకు. యూఫ్రటీస్ నది వద్దనున్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియు కలుగు నీకు. హేడేస్ అను మాట తలనొప్పి హింస నీకు. హర్మ గెద్దోను యుద్ధం హడలు నీకు. కడు తరగని గొయ్యే ముట్టికాయ నీకు. అగ్ని గుండము అనంత నిరాశ నీకు. అపవాది క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఆమేన్. సమర్పణ ప్రార్థన స్తుతులు. దేవా తండ్రి, నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రి, అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి, నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించుచున్న తండ్రి, నన్ను కలుగజేసిన తండ్రి, నా ప్రియుడువైన తండ్రి, నా దేవా, నా ప్రభువా, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా, నీకనేక నమస్కారములు తండ్రి. సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీకనేక నమస్కారములు. ఆమేన్. రాకడ ప్రార్థన స్తుతులు. అన్యులలో ప్రభువును నమ్మిన వారున్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. వారు సిద్ధపడుట ఎట్లు? ఎవరో ఒకరు వెళ్ళి వారికి రాకడను గూర్చి బోధించవలెను. లేని ఎడల వారికి నమ్మకము కలుగదు. వారు సిద్ధపడినను సరే, సిద్ధపడకపోయినను సరే, వారిని కూడా సిద్ధపరచుమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రకటన గ్రంథములోని స్తుతులు. ప్రకటన గ్రంథములోని స్తుతులు. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన 1:18. భయపడకుము, నేను మొదటివాడను
కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన 4:8. 4 జీవులు చేసిన స్తుతి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండును. సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులను కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతలు. దేవుని వాక్యము చదువువాడును ధన్యుడు, వాటిని విని గైకొను వారును ధన్యులు. ప్రకటన 1:3. ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ప్రకటన 14:13. మెలకువగా నుండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రకటన 16:16. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రకటన 19:9. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. ప్రకటన 20:6. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ప్రకటన 22:7. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ప్రకటన 22:14. ఆమేన్. భూలోకమంతటికి సువార్త పోవుటకిండియ ప్రధానము, పైలోకంబు నుండి వచ్చిన బైబిలు మిషనును ఎత్తి చూపుము. బైబిలు మిషనును నేను బయలు పరచిన సంగతి నమ్మని వారు ప్రాబల్య బోధలు విని నన్ను ప్రార్థన చేసి కనుగొనరాదా. క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త మిషను ఎందుకు రావలెను. క్రొత్త విరాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘం బెక్కును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. అందరికీ కనబడి మాట్లాడుదు అనుటయే ఈ మిషను విశ్వాసము. కొందరి బోధలు వేరుగనుండును, అందుకే మాటలాడను నేను. నీ జన్మదినము నిమిత్తమై నేనెంతో కనిపెట్టి యుంటి. ఈ జగతికి నీవు రాగానే ఎంతో ఆనందించి యుంటి. ఈ కీర్తన
తన నాకేయని ఎవరనగలరు, వారికే చెల్లును ఈ కాలమునకు తగినవి చెప్పితి, ఎరిగి సహించు కొనదగును. జనకసుతాత్మలను త్రైకొనికి సంస్తుతులు అని అనుకొనుము. అనుదినము నీ ఆత్మీయ జీవనము వృద్ధి యగును నమ్ముము. మనోవిచారము కోడదు నీకు, మహిమ తలంపులే కావలెను. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యము చదువుకుందాం. కీర్తన 22వ కీర్తన 30-31 శరణములు పఠించుదాం. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. తండ్రి ఈ వాక్యమును మన కొరకై దీవించుచు ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం. దీవించుచుండగా ఇంకొక వాక్యం, దశలోని మొదటి పత్రిక దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. తండ్రి ఈ వాక్య భాగమును మన కొరకై ఆశీర్వదించి ఈ యొక్క సందర్భముగా దేవుడు దైవజనుడైన దేవదాసయ్య గారికి, ముంగమూరి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క ఈ జన్మదిన శుభ సందర్భముగా తండ్రి ఏర్పాటును దీవించి వాక్యమును మన కొరకై ఆశీర్వదించి మరి చేరి వచ్చిన అందరినీ, ఈ యొక్క కార్యక్రమం వీక్షించున్న ప్రతి ఒక్కరిని తండ్రి నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ బైబిల్ మిషన్ జన్మదిన వేడుక శుభ సందర్భముగా మీకెల్లరకు పన్నెండు కృతజ్ఞత వందన మరణాత ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. బైబిల్ మిషన్ యానివర్సరీ స్తుతులు, ప్రార్థనలు జనవరి 31వ తారీఖు 1938వ సంవత్సరము బైబిల్ మిషన్ను బయలుపరచబడినది. ప్రత్వదేవ, భూమి పుట్టినది మొదలుకొని దాని తరువాత బైబిల్ మిషన్ యానివర్సరీ స్తుతులు, ప్రార్థనలు 31 జనవరి 1938వ సంవత్సరము బైబిల్ మిషన్ను బయలుపరచబడినది. త్రిత్వదేవ, భూమి పుట్టినది మొదలుకొని ఒకదాని తరువాత ఒకటి ఎలాగూ బయలుపరిచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరిచినావు. నీకు అనేక నమస్కారములు. ఆది కాండములో
నీ సృష్టిని ఒకదాని తరువాత ఒకటి ఎలాగూ 6 దినములు బయలుపరచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేక స్తోత్రములు. మోషే కాలములో ఎలాగూ ధర్మశాస్త్రమును బయలుపరచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేక స్తోత్రములు. తరువాత ప్రవక్తల ద్వారా మలాకీ వరకు ఎలాగూ నీ చిత్తమును బయలుపరచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేక కృతజ్ఞతార్పణలు. పాత నిబంధనలో నిన్ను గూర్చిన భవిష్యత్తు ఎలాగూ బయలుపరచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేకమైన నుతులు. 4 సువార్తలలో ఎలాగు నిన్ను నీవు బయలుపరచుకొన్నావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేకమైన స్తుతులు. అపోస్తుల కార్యములలో నీ సంఘమును ఎలాగూ బయలుపరిచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేకమైన సంస్తుతులు. పత్రికలలో నీ సంఘము యొక్క కట్టడలు ఎలాగూ బయలుపరిచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరిచినావు. నీకు అనేకమైన వినుతులు. శిలువ మీదను సమాధి మీదను నీ స్వంత జయమును ఎలాగూ బయలుపరిచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేకమైన ప్రణతులు. సంఘము యొక్క జయమును ప్రకటన గ్రంథములో ఎలాగూ బయలుపరచినావో అలాగే బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేకమైన సాష్టాంగ నమస్కారములు. లోదరన్ ద్వారా బైబిల్ ఎలాగూ బయలుపరచినావో అలాగే మా కాలములో బైబిల్ మిషన్ను బయలుపరచినావు. నీకు అనేకమైన నిత్య స్తోత్రములు. బైబిల్ మిషన్ను ఎలాగూ బయలుపరచినావో అలాగే నూతన విషయములు సన్నిధి కూటములలో బయలుపరుచుచున్నావు. నీకు అనేక స్తోత్రార్పణలు. పూర్వకాలమందు భక్తులతో ఎలాగూ మాట్లాడినావో అలాగే ఇప్పుడు సన్నిధి కూటస్థులతో మాట్లాడుచున్నావు. నీకు అనేక స్తుతి వందనములు. బైబిల్ మిషనులో ఇదివరకే కొన్ని పుస్తకములు అనేక కరపత్రములు ప్రచురింపచేసినావు. నీకు అనేకమైన ఆనంద స్తోత్రార్పణలు. ఇంగ్లీష్లోను మహమ్మదీయుల భాషలోను ఓండ్ర భాషలోను అరవ భాషలోను కన్నడ భాషలోను హిందూ భాషలోను కొన్ని కరపత్రములు ప్రచురింపజేసినావు. నీకు అనేకమైన దివ్య సంస్తుతులు. బైబిల్ మిషన్లో నీ చిత్తమును పూర్తిగా నెరవేర్చవలనని గుణములను ప్రవేశపరిచినావు. అందుమూలముగా మాకు చురుకుదనము నీతి పాఠము నేర్పించుటకు ఉద్దేశించినావు. నీకు అనేకమైన వందన స్తోత్రార్పణలు.
బైబిల్ మిషనులో నీవు సన్నిధి కూటములు స్థాపించినందుకును నీవు ఆ కూటములలో దర్శనమిచ్చి కూటస్థుల ప్రశ్నలకు జవాబులు అందించుచున్నందుకును నీకు అనేకమైన అనంత స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువ సన్నిధి కూటములలో ప్రతి దినము రాకడను గూర్చి చిన్న ప్రసంగమును వినిపించుచున్నావు. నీకు అనేకమైన వినయ స్తోత్రములు. ప్రభువా నీవు సన్నిధి కూటస్థులకు ప్రతి గురువారము సంస్కార భోజనమును వడ్డించుచున్నావు. నీ పాదములకు అనేకమైన హృదయానంద నమస్కారములు. బైబిల్ మిషనులో స్వస్తిశాలలు స్థాపించుచున్నావు. నీకు అనేకమైన ప్రేమ వందనములు. దేవుని మెచ్చుకొనదగిన అంశములు. దేవా నీవు ఏ ఉద్దేశముతో బైబిల్ మిషన్ను బయలుపరిచినావో ఆ ఉద్దేశమును కడవరకు నెరవేర్తువు. నీవు స్థాపించిన సంఘము 850 శాఖలైనను నీవు బైబిల్ మిషన్ను ఎందుకు స్థాపించినావో నీ జ్ఞానమునకే తెలియను. క్రైస్తవులున్న ఇన్ని దేశములుండగా బైబిల్ మిషన్ను ఇండియాలో ఎందుకు బయలుపరిచినావో నీ జ్ఞానమునకే తెలియను. లోకములో గొప్ప గొప్ప పట్టణములుండగా రాజమహేంద్రవరములో ఎందుకు బైబిల్ మిషన్ను బయలుపరిచినావో నీకే తెలియను. మొదటి నరులు పుట్టినది మొదలుకొని ఇన్ని వందల సంవత్సరములు గడువగా 1938వ సంవత్సరములో బైబిల్ మిషన్ను ఎందుకు బయలుపరిచినావో నీకే తెలియను. సంఘములో 850 మిషనులుండగా లూథరన్ మిషనులోనున్న ఒక బోధకునికి ఎందుకు బైబిల్ మిషన్ను బయలుపరిచినావో సంఘములో అనేక మంది పరమ భక్తులుండగా బైబిల్ మిషన్ను ఈ ఒక్కనికే ఎందుకు బయలుపరిచినావో నీకే తెలియను. సంఘములో అనేకులకు ధనికులుండగా ధనము లేని ఈ బోధకునికి బైబిల్ మిషన్ను ఎందుకు బయలుపరిచినావో నీకే తెలియను. బైబిల్ మిషన్ను వారికి బయలుపరచి ఉండిన ఎడల దీనిని గూర్చి ఈ పాటికి లోకమంతటికి తెలియజేసి యుందురు. సంఘములో అనేక మంది గ్రంథకర్తలుండగా ఈయనకే ఎందుకు బైబిల్ మిషన్ను బయలుపరచినావో నీకే తెలియను. వారికి బైబిల్ మిషన్ను బయలుపరచి ఉన్న ఎడల నేటికి అనేక పుస్తకములు కరపత్రములు అచ్చువేసి అందరికీ తెలియజేసియుందురు. ప్రార్థనాంశములు. తండ్రి, మా మీదికి వచ్చుచున్న నిందలు పరిహరించుము. తప్పు అర్థము చేసుకొనుచున్న వారికి నీవు నిజము తెలియజేయుము. మర్యాద మా ద్వారా నీవు చేయదలంచుకున్న అన్ని పనులు సాగించుము. ప్రతి స్థలములో బైబిల్ మిషన్ను స్థాపించుము. ప్రతి కుటుంబములో సన్నిధి కూటములు స్థాపించుము. ప్రతి చోట సన్నిధి కూటములు స్థాపించుము. అన్ని మిషన్లలోనున్న సందేహములను
తప్పు సిద్ధాంతములను రద్దుపరచుము. నీవు చెప్పుచున్న వర్తమానములు త్వరలో అచ్చు వేయుటకు మాకు శక్తి దయచేయుము. మాకు విరోధముగా నున్న వారిని క్షమించుము. బైబిల్ మిషను చరిత్రను అన్ని భాషలలో ప్రకటింపజేయుము. అనేకమైన బైబిల్ కీర్తనలు రచింపగల కవులను లేపుము. తెలుగులో బైబిల్ అంతయును పద్యములుగా రచింపగల కవులను లేపుము. రాకడ వర్తమానమును తెరిపి లేకుండా చాటించు సామర్థ్యమును అనుగ్రహించుము. సాతాను యొక్కయు అతని దూతల యొక్కయు అతని అనుచరుల యొక్కయు ప్రయత్నములను ఆపు చేయుము. బైబిల్ మిషను వారు చేయదలంచుకునుచున్న పనులన్నీ సఫలపరచుము. బైబిల్ మిషను వారు ఏ క్రొత్త పనులు చేయవలెనో అవి వారికి బయలుపరచుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును నిత్య మంగళ స్తోత్రములు. ఓ త్రిత్వదేవా, ఓ సృష్టికర్తవైన ప్రభువా, మమ్మును కలుగజేసిన తండ్రి, మా ప్రార్థనలు, మా స్తుతులు, మా కోరికలు, మా పనులు నీ ఘనత కొరకును ప్రజలకు ఉపయోగము కొరకును సిద్ధపరచునట్లు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు ద్వారా ఆలకించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరునుగాక. మారణస్తులైన వారిని మేము క్షమించిన ప్రకారము మారణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి లేక దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు అంత సర్వనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించును కాపాడును గాక. ఆమేన్. యెహోవా నిమిత్తం సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నిమిత్తం సన్నిధి కానుదింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడయుండి ఆయన మహిమ కళ్ళకి మహిమ మేఘంలోనికి చేర్చుకుని పర్యంతము మహిమతో మనలను అలంకరించును గాక. ఆమేన్. ఆమేన్. దేవా నాకు కనబడుము, దేవా నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడుము, దేవా అందరితో మాట్లాడు. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. తదస్తు. దేవునికి స్తోత్రములు. ఆమేన్. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా.